వర్త్ వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్. నువ్వు నీ కళతో చూసా పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. ఏమన్నా వీడు ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారేమో. తమ్ముళ్ళు చూసారు కదండి ఎక్కడికి వెళ్తున్నామో. వినాయకుడి విగ్రహాలు చూడటానికి వెళ్తున్నామండి. రెండోసారి చూసేద్దాం. ఏమండో ఎలా ఉన్నారు? నేనండి రాజుని. ఎక్కడికి వచ్చాం అనుకుంటున్నారా? మనం మొత్తానికి అయితే వినాయక చవితి సందర్భంగా వినాయక బొమ్మలు చూడటానికి అయితే వచ్చాం అనమాట. వినాయక బొమ్మలు తయారీ అనేది స్టార్టింగ్ అయితే 2-3 months ముందు నుంచి అయిపోయింది. ప్రజెంట్ అయితే పెయింటింగ్ వర్క్స్ అవి కూడా మ్యాక్సిమం దగ్గరికి వచ్చేసినాయి. మనకి యాక్చువల్గా వినాయక చవితి వచ్చి September 7వ తారీఖుని మ్యాక్సిమం వర్క్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఇక్కడ ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయి, ఏంటి, ఇది ఎక్కడ లొకేషన్ ఎక్కడ, ఈ మొత్తం అంతా మనం ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే మీరు మొత్తం చూడండి. ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే నేను పెడతాను. మొత్తం ఇక్కడ ఎన్ని బొమ్మలు ఉన్నాయి, ఎన్ని సైజులు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, మొత్తం అంతా కూడా మనం చూసుకుంటూ వెళ్దాము. సరదాగా రండి నాతో పాటు. ఇవి అయితే వచ్చి చిన్న సైజు విగ్రహాలు అనమాట అండి. ఇప్పుడు ఈ చిన్న సైజు మనకి చిన్న పిల్లలతో పాటు మనం మండపాల్లో పెట్టుకోవడానికి ఇట్లకి మనకి అందుబాటులో ఉంటాయి అనమాట. మనకి ఇప్పుడు ఇదివరకు అంటే మనకి ఊరికో విగ్రహం ఉండేది, అక్కడ చిన్న పిల్లలు కూడా సరదాగా స్ట్రీట్కో విగ్రహం పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి చిన్న సైజు విగ్రహాలు అయితే బాగుంటాయి అనమాట. కలర్ వైజ్ కూడా చాలా బాగున్నాయి చెమ్కీలతోటి. వర్త్ వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్. నువ్వు నీ కళతో చూసా పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. పన్నీర్ మొత్తం మనం అయితే ఇక్కడ బొమ్మలు ఎన్ని ఉన్నాయి అనేది మనం ఒకసారి అడుగుదామండి. ఏ బొమ్మలో ఏంటి అనేది అడిగి అసలు ఈ సైజులు ఇవి కూడా తెలుసుకుందాము. మొత్తం ఇప్పుడు ఏ సైజు నుంచి ఏ సైజు దాకా చేస్తారండి? మన దగ్గర 3 అడుగుల నుంచి 12 అడుగుల దాకా అయితే ఉంటాయి. 3 అడుగుల నుంచి 12 అడుగుల దాకా ఉంటాయి. ఒక మోడల్ టైప్ ఉంటాయి. ఒక పీసు ఒక 12 పీసు. మనకి ఎన్ని రోజుల నుంచి తయారు చేయడం మొదలు పెడతారండి ఇట్లా? మనం ఇది మనం మార్చి నెలలో మొదలు పెడతాం. మార్చి నుంచి 7-8 నెలలు పడుతుంది. 7-8 నెలలు మొత్తం తయారీకి అన్నిటికి చూత్తగా ఇలా కనపడుతుంది కానీ చాలా ప్రాసెస్ అండి. చాలా ప్రాసెస్ ఉంటాయండి. అవును. ఇది ఏంటండి? ఇది ఒకటే కలర్ వేస్తారు అంటే ఇది ఇలా స్పెషల్ గా అడుగుతారు ఇట్లకి? ఇది మన షాప్ లో ఇదే ఫేమస్ అండి. ఇది ఎన్ని పీసులు చేసినా వెంటనే అయిపోతాయి. అంటే మార్బుల్ టైప్ అండి. ఇంకా సింగిల్ కలర్ అడుగుతారు అనమాట. ఇలా సింగిల్ గా ఉండాలి. ఇది స్టోన్ టైప్ అండి. స్టోన్ టైప్ వస్తుంది. ఒరిజినల్ రాయి టైప్. రాయి టైప్. ఇంకా దీనికి ఓన్లీ గోల్డ్ కొట్టేసి చేస్తారు అనమాట. అవునవును. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడైతే ఈ బొమ్మ కోసం ఒకసారి తెలుసుకుందామండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ అన్నింటిలో కల్లా ఇదే 12 అడుగుల బొమ్మ అనమాట. ఈ బొమ్మ అసలు ఏంటి, ఈ బొమ్మకి ఏం పేరు పెట్టారు, ఏంటి అసలు దీన్ని ఎలా పిలుస్తారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఈ బొమ్మను ఏమని పిలుస్తారండి? ఇదైతే మనం సూర్యచక్రం బొమ్మ అంటాం. సూర్యచక్రం దాదాపు 12 feet దాకా ఉంటుంది. 12 feet అండి. ఈ వాహనాలు ఏంటంటే 2 వాహనాల కింద ఉన్నట్టున్నాయి ఇవి. ఇది ఇటు పక్క నందండి, ఇటు పక్క సింహం అండి. సింహం నంది ఎలక ఇక్కడ ఉందండి. ఓకే ఓకే. ఎలక కంపల్సరీ ఉంటుంది. కంపల్సరీ కదండి. అవునండి. అటు పక్కనేమో కృష్ణుడు, రాముడు. ఇవన్నీ ఇప్పుడు దేనిదని సెపరేట్ గా తీయాల్సిందేనా? లేదండి, అవన్నీ డైలోనే వస్తాయి. ఈ చేతులు, ఈ దంతాలు, ఇటువంటివన్నీ మనం సెపరేట్ గా మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ ఫినిషింగ్ అది సెపరేట్ గా చేయాలి. అంతా సెపరేట్. ఓన్లీ మనకి ఏంటంటే అందులోంచి ఓన్లీ డై వచ్చినప్పుడు అందులోంచి బొమ్మ పీస్ వస్తుంది అంతే. కనవన్నీ మళ్ళీ నెక్స్ట్ మనం దేనికది సెపరేట్ గా అతుక్కోవాలి. ఓకే ఓకే అండి. చూసారు కదండి. ఇంకా మిగిలిన బొమ్మల కోసం మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని రకాలు అయితే ఉన్నాయో ఒకసారి మనం అయితే చూద్దాం. మామూలుగా వచ్చాం కదండి, ఇంకా ఇలాగ చూసి వెళ్దాం. ఇది వచ్చి సింహం ఉందనమాట. సింహం, నెమలి రెండిట్ల మీద ఇదైతే వినాయకుడి విగ్రహం అయితే ఉంది. ఇది ఫస్ట్ విగ్రహం అయితే సింహము, నెమలి అండి. ఇది వచ్చి అయితే ఇంకో వీణ విగ్రహం ఉంది. ఇది వచ్చి ఒక 10 feet 8 feet దాకా ఉండొచ్చు. ఇదైతే వీణ విగ్రహం, వీణ మీద ఉంది ఇది. నెక్స్ట్ ఇది వచ్చి దర్బార్ మీద అయితే ఉందండి. ఇది ఒక 5 feet 5 to 6 feet ఉంటుందండి విగ్రహం. ఇదైతే ఇది కూడా దర్బార్ మీద ఉంది. అలాగే చిన్న బొమ్మలు అనమాట. ఇవన్నీ చిన్న బొమ్మలు, ఇవన్నీ మీడియం సైజ్ బొమ్మలు అనమాట అండి.
ఇవైతే విగ్రహాలు అయితే మొత్తం రెడీ అయిపోయినాయండి. కొంచెం ఫినిషింగ్ టచింగ్ పెండింగ్ ఉన్నట్టున్నాయి, వాళ్ళు చేస్తున్నారు. అడిగితే ఏమన్నారంటే విగ్రహానికి గోల్డ్ ఆభరణాలు అంటే బంగారు ఆభరణాలు అయితే తగిలిస్తున్నామని అన్నారు. నిజమైన ఆభరణాలు అనుకోకండి, అంటే గోల్డ్ కోటింగ్ చేస్తున్నారంటే. ఇది గోల్డ్ కోటింగ్ కూడా కాదు, దాన్ని ఏమంటారంటే చెమ్కీలు అంటండివి, అంటే బాగా బంగారు ఆభరణాలు మెరవడానికి వేస్తారంటే. చూడండి ఫైనల్గా వేసిన తర్వాత ఎలా అయితే ఉందో విగ్రహం. ఇంకేంటంటే ఒక కిరీటాన్ని తప్ప మొత్తం అంతా కూడా వీళ్ళు చెమ్కీలు అయితే వేసి విగ్రహాన్ని అయితే రెడీ చేశారు. ఇంకా గణపతులు అన్ని మండపాలకి సిద్ధమైతే అవుతున్నాయండి. ఇంక ఈ వారం రోజులు అయితే సిద్ధమైపోతాయి. ఇవన్నీ మనకు ఇప్పుడు ఎక్కడ తయారు చేస్తారంటే మనకి పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల మండలం దగ్గర పూలపల్లి గ్రామంలోని వై జంక్షన్ దగ్గర అయితే మనం తయారు చేస్తారనమాట. వీళ్ళ దగ్గర వీటితో పాటు నెక్స్ట్ ఏంటంటే కనకదుర్గమ్మ బొమ్మలు కూడా అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయన్నమాట అండి. మనకి దసరాకి నెక్స్ట్ వినాయక చవితికి వీళ్ళైతే విగ్రహాలు తయారు చేసి మనకు అందుబాటులో ఉంచుతారన్నమాట అండి. వీళ్ళ దగ్గర 3 అడుగుల నుంచి 12 అడుగులు విగ్రహాల దాకా వీళ్ళ దగ్గర అయితే మనకి అవైలబుల్ ఉంటాయి. వీళ్ళ నెంబర్స్ అన్నీ కూడా మనకైతే మీకు స్క్రీన్ మీద అయితే కనపడుతున్నాయి కదండి. ఆ నెంబర్కి మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. కాకపోతే ముందుగా బుక్ చేసుకుంటాం వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ రేటుకి అయితే వీళ్ళు ఇవ్వగలుగుతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళే తయారు చేస్తారనమాట. ఎక్కడ వెళ్తే బయట నుంచి తెచ్చి అమ్మేదేమి ఉండదు, వీళ్ళే తయారు చేసి వీళ్ళే మొత్తం అంతా కూడా మ్యానుఫ్యాక్చర్ అంతా కూడా ఇక్కడేనండి. ఇక్కడ నుంచి మీకు అయితే తీసుకోవడానికి అవుతుంది. ఎవ్రీ ఇయర్ న్యూ మోడల్స్ అయితే ఇక్కడ ఉంటాయి అనమాట అవైలబుల్లో. మీరు ఏదైనా కావాలనుకుంటే ఈ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.